హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా టేస్టీగా ఉండే మటన్ పాయా రెసిపీ ఈజీగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేయబోతున్నా. ఇలా చేసుకుంటే మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తాను. సో దీనికోసం మటన్ కాళ్ళు తీసుకున్నాను, మేక కాళ్ళు. వీటిని బాగా కడిగేసుకున్న తర్వాత ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఇట్లా ఉడకబెట్టుకున్నాను. తర్వాత మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, అలాంటి మసాలాలన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. సో ఈ మసాలాలన్నిటి వల్ల మనకి సూప్ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా, దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేస్తున్నాను. సో ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి. మనకి వేగితేనే సూప్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఉల్లిపాయలు అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు 2 యాడ్ చేసుకుని అవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆనియన్స్ అనేది పచ్చివాసన అంతా కూడా పోవాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక బట్ట తీసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ బట్టలో వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మసాలాలు ఇలా ఒక బట్టలో వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక మూటలాగా కట్టేసుకోవాలి. ఈ విధంగా మనం మూటలాగా కట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేగిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు దీంట్లోనే పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా స్లైసెస్ కింద యాడ్ చేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవుతూ ఉండంగా దీంట్లో కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న మేక కాళ్ళు ఉంటాయి కదా, సో వాటిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మనకి మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ సూప్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం చపాతీలో కన్నా ఇంకా రైస్లో కన్నా ఇలా విడిగా కూడా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకుని ముక్కలన్నీ కూడా బాగా మునిగిపోయేంత వరకు మంచిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మసాలాని ముందు మూట కట్టి పెట్టాం కదా, ఆ మూటని ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. సో మనం ఇప్పుడు తయారు చేసుకున్న సూప్లో పెట్టేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే 10 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సో మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో జొన్న పిండి ఉంటుంది కదా, ఒక 1 టేబుల్ స్పూన్ జొన్న పిండిని తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ కలిపేసి ఈ జొన్న పిండిని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనం సూప్ అనేది థిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ముందు యాడ్ చేసుకున్న మసాలా ముద్దను తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మటన్ పాయా రెసిపీ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు నచ్చితే మీరు